సంచలనాత్మకమైన వ్యక్తి. వ్యవస్థలో అతి చిన్న పరమాణు స్థాయి నుంచి ప్రారంభమై అత్యున్నత స్థితికి చేరుకుని ఎప్పటికప్పుడు తను అత్యంత వినూత్నంగా తాజాగా ప్రజెంట్ చేసుకునే ఈ వ్యక్తి పేరు మీరు అసలు సినిమా నిర్మాణం అన్నదానికి మీరు ఎందుకు దూరంగా ఉన్నారు? దూరంగా లేనన్నా అనుకోకుండా దూరం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో మీరు ఆల్రెడీ ఒక స్లాట్ పవన్ కళ్యాణ్ కొద్ది సినిమా తీస్తే ఏంది ఏంటంటే అది ఎంతమంది కలవ కదా సినిమా ఇండస్ట్రీలో. పవన్ కళ్యాణ్ అనే ఆయన ఇప్పుడు పిల్లలు సక్సెస్ అవని వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. సక్సెస్ అయిన వాళ్ళు ఒక రామ్ చరణ్ గారు, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు, ఒక మహేష్ బాబు, అదృష్టం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నా కడుపు రగిలిపోయింది. అంటే అధికారం ఇంత ఇట్లా మాట్లాడిస్తుందా? అధికారం, ప్రజాస్వామ్యం, జనం గెలిపించిన వీళ్ళు మేమే రాజులో ఉన్న ఫీలింగ్ ఇస్తారు. వాడు ఓడిపోయిన వాడిని, కష్టాల్లో ఉన్న వాళ్ళని నువ్వు ఎదవ్వి, నువ్వు దొంగవి, నువ్వు అది ఇది, వాడు పవర్ లేనప్పుడు పొలం తీసేసిన పావుని ఏ అంటే ఎట్లా? నల్లమ్మల అడవిలో కింకోపురం తీసుకొచ్చి దన్నాను. నడిపించాడు ఒక్కలో దమ్మున్నాడు అయి ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక అంతకంటే అల్టిమేట్ ఇవ్వలేడు. ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు నాకేమాత్రం మనస్సాక్షి నేను క్వశ్చన్ చేసుకుంటే నేను ఎవరి దగ్గర పనిచేయాలన్నా, ఎవరితో జరగాలి, నిజం చెప్పు. పవన్ కళ్యాణ్ గారు కదా, అన్డౌటెడ్ కదా, దాంట్లో డౌట్ ఇంకేమైనా ఉందా? డౌట్ తేడా ఉందా? ఏం లేదు. నేను ఎందుకు వెళ్ళలేదంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు హీరోలుగా వచ్చిన వాళ్ళు, రేవంత్ రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు సమకాలికులు, ఆయనతో పాటు ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఉన్నారు? ఎవరయ్యారు? పవన్ కళ్యాణ్ అయ్యాడు. చిరంజీవి గారు తమ్ముడు అయ్యాడంటే ఎట్లా? పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని కూడా తలదన్నే స్థాయికి వెళ్ళాడు. నిజంగా మాట్లాడుకోవాలంటే అంటే నా మనస్పాటి నాకు పవన్ కళ్యాణ్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారికి భారతరత్న అన్న దాని మీదే చర్చలు సినిమా ఇండస్ట్రీలో చాలా వేడిగా వాడిగా జరుగుతున్నాయి. కానీ భారతరత్న మనం గౌరవించుకోవాలంటే కొండా సురేఖ్ గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు కూడా మీరు ఏం మాట్లాడలేదు ఎందుకు? నేను కాంగ్రెస్ మనిషిగా నేనేం మాట్లాడలేనన్నా. చెరువులు అన్నిటిలో నువ్వు కూర్చున్న మలాలు, మూత్రాలు అన్నీ చెరువులో కలుస్తున్నాయి. ఆ నీళ్లు మొత్తం తీసుకొచ్చి మళ్ళీ కడిపి మంచినీళ్ళుగా నీకు ఇస్తున్నారు. నువ్వు తాగుతావా? నిజంగా నువ్వు తాగుతావా? తాగుతాను అంటేనేమో హైడ్రా మంచిది కాదు. పక్కాడు అశుద్ధాలు కూడా మేము తాగుతామండి. పక్కాడు వాడు ఉచ్చబోసినా, వాడు ఎరిగినా దాన్ని వాటర్లో కలుపుకొని తాగుతామంటే హైడ్రా చెడ్డది. చీ దీని అమ్మ హైడ్రా. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. రియల్లీ ఇట్ ఇస్ ఎ గ్రేట్ స్పెషల్ టచ్ ఇన్ దిస్ మార్నింగ్. ఎందుకంటే ఇప్పుడు మాతో పాటు ఉన్న ఈ గెస్ట్ లేదా మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ హిట్ టీవీ ఇంటర్వ్యూని
కన్సిడర్ చేసి ఈ రోజున టైంని స్పేర్ చేసిన ఈ గెస్ట్ ఒక సంచలనాత్మకమైన వ్యక్తి. వ్యవస్థలో అతి చిన్న పరమాణు స్థాయి నుంచి ప్రారంభమై అత్యున్నత స్థితికి చేరుకుని కూడా ఎప్పుడూ కూడా తనదైన సంస్కారాన్ని, తనదైన సంస్కృతిని ఎక్కడా వదిలిపెట్టకుండా, అనుబంధాలని పక్కన పెట్టకుండా ఎప్పటికప్పుడు తను అత్యంత వినూత్నంగా తాజాగా ప్రజెంట్ చేసుకునే ఈ వ్యక్తి పేరు అటు రాజకీయాల్లోని పాపులర్, యువతల సినిమా ఇండస్ట్రీలోని పాపులర్, అటు ఫ్రెండ్ సర్కిల్స్ అన్నిట్లోని అతను అత్యంత ప్రీతిపాత్రమైన మనిషి. ఆ వ్యక్తి ఎవరో కాదు, హీఈస్ నన్ అదర్ దాన్ బండ్ల గణేష్ బాబు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. లెట్ us రియల్లీ వెల్కమ్ హిమ్ విత్ బోత్ ద హ్యాండ్స్. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ గణేష్ బాబు. అన్న నేను నువ్వు హిట్ టీవీలో చేస్తున్నావు, సూపర్ హిట్ టీవీలో చేస్తున్నావు, దేంట్లో నాకు తెలియదు నిజంగా. నేను ఇప్పుడు మీరు చెప్తే వింటున్నాను. నేను ఇది నాగేంద్ర కుమార్ గారికి ఇస్తున్న ఇంటర్వ్యూ. నేను లాస్ట్ 1 year నుంచి ఇంటర్వ్యూలు ఇవ్వద్దులే, ఎందుకు మన పనులు మనం చేసుకుందాం అని బిజీగా ఉన్నాను. కానీ మీతో నాకున్న 30 సంవత్సరాల సాన్నిహిత్యం, మీరు నన్ను 2 years బ్యాక్ తమ్ముడు ఇంటర్వ్యూ చేద్దామన్నారు. తప్పకుండా అన్న ఎక్కడన్నా మీరు కనపడ్డప్పుడు నాకు ఆ గిల్టీనెస్, ఎందుకు మాట ఇచ్చాం పాప అనవసరంగా, పెద్ద ఆయనకి మంచోడు కదా అన్న, నాగేంద్రానికి ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా అని మీతో కలిసి ఇంటరాక్ట్ అవుదాం కొద్దిసేపు, మీతో కలిసి కొద్దిసేపు మనస్ఫూర్తిగా మాట్లాడుకుందామనే కానీ దీని ఒక ఇంటర్వ్యూ లాగో మీరు ఒక ఛానల్కి ఇద్దామని కానీ కాదు. ఇది నా బ్రదర్ నాగేంద్ర కుమార్కి ఇస్తున్న ఇంటర్వ్యూ. ఓ రియల్లీ ఐఎమ్ ఆనర్డ్. ఎందుకంటే మీ ఇంటర్వ్యూ గురించి అని ఛానల్స్ వాళ్ళు ఎలా పరిగెడతారో, మీ కంటెంట్ కోసం ఎంత దానికి ప్రయారిటీ ఇస్తారో నాకు బాగా తెలుసు. అండ్ అఫ్ కోర్స్ మీడియా అందరికీ కూడా తెలిసిన విషయం. అదేం పెద్దగా నేను కొత్తగా ఆవిష్కరిస్తున్న సత్యమేం కాదు కానీ, బట్ ఈ సందర్భంలో కూడా ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బిజీ షెడ్యూల్ నా మీద గౌరవం ఉంచి, ఎందుకంటే అలాంటి మనుషులు తగ్గిపోతున్నారు సొసైటీలో గానీ ఇండస్ట్రీలో గానీ, బట్ స్టిల్ యూఆర్ లీడింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. చిన్న జీవితం ఇది, క్లీన్ గా వెళ్తానికి ప్రయత్నం చేయాలి. ఈ రోడ్ లో కూడా అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి, దెబ్బలు తగులుతాయి, ఎదురు దెబ్బలు తగులుతాయి, లేచి కట్టుకోవాలి. స్పీడ్ బ్రేకర్ తగిలితే మళ్ళీ లేచి నిలబడి పరిగెట్టడమే జీవితం. మనం రీచ్ అవ్వాల్సిందే కానీ ఇట్లాంటి మామూలు చిన్న చిన్నవి కదా ఉంటాయి. నాకు మీరు మాట్లాడుతుంటే చాలా విచిత్రమైన విషయం ఇప్పుడే అనిపించింది. ఏంటంటే మీలాంటి చాకచక్యం గల మనిషి, ఓర్పు నేర్పు ఉండి స్థిమితమైన మనిషి, స్థిరమైన మనిషికి కూడా ఎదురు దెబ్బలు ఉంటాయండి. జీవితంలో దెబ్బలు లేకుండా, జీవితంలో కష్టాలు లేకుండా, జీవితంలో ఏమీ లేకుండా ఉన్నాడంటే నమ్మకం ఎవరిని, ఎవరికైనా. ఆఖరికి బ్యాంకులో వర్క్ చేసుకున్న ట్రక్ దగ్గర నుంచి, పాపం ఆర్టీసీ కండక్టర్ గారి దగ్గర నుంచి చిన్న పని ఆడి సమస్యలు ఆడుకుంటాయి. ముఖేష్ అంబానీ సమస్యలు ముఖేష్ అంబానీకి ఉంటాయి, అదానీ సమస్యలు అదానీకి ఉంటాయి. సమస్య లేదు, నేను చాలా హ్యాపీ అండి, నేను పొద్దున్నే లేస్తానండి, వాకింగ్ చేస్తానండి, టీవీ చూస్తానండి, పేపర్ చదువుతానండి, రామకోట రాసుకొని పడుకుంటానండి, అట్లాంటి వాళ్ళు ఎవరో ఉంటారు కొందరు. వాళ్ళకి జీవితంలో ఏ ఆశ, ఏ గోలు ఏమీ లేదు, వరకు వాళ్ళకి తిండి కూడా వేస్ట్ అని ఫీల్ అవుతాను నేను. అంతేకన్నా ఎందుకు జీవితం పుట్టినాక ఏదో ఒకటి చేయాలి కదా. ఒకవేళ జీవితంలో ఏమీ చేయకపోతే ఎట్లన్నా, నేను కానిస్టేబుల్ కొడుకునిలే, మాకు ఆ స్థాయి ఉండదు, మనకి ఎందుకులే, మనకి ఇండస్ట్రీలో మన ఎవడ పైకి రానిస్తాడులే, మనం ఏదో చిన్న జాబ్ చూసుకుందాం, మనం సీఏనో సిడబ్ల్యూసీని చదువుకుందాం అనుకుంటే ఇవాళ తెలుగు జాతికి ఒక మెగాస్టార్ ఉండేవాడు. మెగాస్టార్ చిరంజీవి ఉండేవాడు చెప్పు. ఉండరు. ఆయన రైఫ్ రిస్క్ చేశాడు, ఆయన చేయాలనుకున్నాడు, సాధించాడు. క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత లాగా చిరంజీవి గారి ముందు చిరంజీవి గారి తర్వాత ఇండస్ట్రీకి రాశాడు. ఇది రాబోయే 100 సంవత్సరాల తర్వాత కూడా చిరంజీవి గారి ముందు చిరంజీవి తర్వాత అని చెప్పుకుంటాం. చరిత్ర అది. వాస్తవానికి ఏదైనా మనం గెలిచినాడిది రాజు అనేటానికి గర్వంగా చెప్పాలి. ఓడిపోయినప్పుడు ఈ ప్రయత్నంలో లోపం వచ్చిందిరా బాబు, ఇంకోసారి ట్రై చేయని చెప్పాలి. కానీ నీకు అర్హత లేదయ్యా, నువ్వు ఓడిపోయావంటే ఎట్లా? వాడికి ఏ ఇన్సిడెంట్ వచ్చిందో, ఏ కారణాల వల్ల ఓడిపోయాడు అది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, బికాజ్ ఐ హావ్ సీన్ యూ కమింగ్ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ, వినోదం సినిమా ఫంక్షన్ లో ఈ రోజుకి నాకు నిన్న జరిగినట్టు ఉంటుంది. ఈ పులులు సింహాలు ఉన్న ఈ అడవిలోకి ఒక లేడి పిల్లలాగా వచ్చాను నేను అని చెప్పి మీరు మాట్లాడడం నాకు బాగా గుర్తు. అవునవును, గ్రీన్ పార్క్ హోటల్లో. కానీ ఈ రోజు అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, వాళ్ళకి ఈ సందర్భంగా వాళ్ళకి ఇంకొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు చాలా మంచి మనుషులు అన్న, బంగారాలు వాళ్ళు. ఎంత మంచివాళ్ళు అండి వాళ్ళు. చూసావా వాళ్ళు ఎంతమందికి ఆ రోజు లైఫ్ ఇచ్చారు. ఇలా అయ్యో ఎంతమందికి ఎన్ని సినిమాలు తీశారు, ఎంత మంచివాళ్ళు. ఎంత కృష్ణారెడ్డి గారు తెల్ల పుస్తకం అని కృష్ణారెడ్డి గారు నిజంగా. అదే ఆ రోజు కట్ చేస్తే బండ్లు. కానీ అన్న, నేను జీవితంలో మీరు అనుకున్నట్టు
ఐఎమ్ నాట్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్, నాకు తెలుసు. రియల్లీ నేను సక్సెస్ అయ్యానని మీరు అందరూ అనుకుంటారు, నేను కాదు, నాకు తెలుసు. ఇది చాలా విపరీతమైన స్టేట్మెంట్. నేను సక్సెస్ అయ్యానని అనుకుంటే ఎట్లా? నాకు ఇంత చిన్న వయసు కాదు, ఐఎమ్ 51. 51 ఏళ్ళకు కూడా ఇంకా జీవితంలో మనం ఇంకా గమ్యం చేరలా, ఏమవుతామో తెలియట్లే. ఇంకా ముందు 100 సవాళ్ళు. ఇన్ని పెట్టుకుంటే సక్సెస్ ఎట్లా? సక్సెస్ఫుల్ మనుషులు వేరు. సక్సెస్ అయ్యారంటే ఈరోజు ఒక అచీవర్స్, ఒక చిరంజీవి గారు కానీ, ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక రేవంత్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా బాస్ పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ సక్సెస్ఫుల్ మనుషుల జీవితంలో. నేను ఎట్లవుతా? మనం ఇంకా ఒకరిని యాచించే స్థాయిలో ఉన్నప్పుడు సక్సెస్ అవుతుందని నేను అనుకోనన్నా. స్టిల్ ఐఎమ్ ఇన్ దట్ పొజిషన్. నాకు అది కావాలని అడిగే స్థాయిలో ఉన్నా కాబట్టి నేను కాదు, నేను ఒకరిని శాసించే స్థాయికి వచ్చిన రోజు నాకు సక్సెస్ అయినట్టు. ఆ శాసించే స్థాయి నాకు వస్తుంది, నేను శాసిస్తాను. ఏ రంగంలో అంటారు? అన్ని నేను అనుకున్న రంగంలో నాకు ఇష్టం. సినిమా ఇండస్ట్రీలో మీరు ఆల్రెడీ ఒక స్లాట్ లేదు. పవన్ కళ్యాణ్ కదా సినిమా తీస్తే ఏందంటున్నా? అది ఎంతమంది కలవ కదా సినిమా ఇండస్ట్రీ. అన్న ఒకటి గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ అనే ఆయన బండ్ల గణేష్ అనేవాడికి 1 కోటి మంది ఉంటే ఒకరిని సెలెక్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చాడు, అయిపోయింది. సినిమా తీయగాలని నేను గొప్ప కాదు, ఆయన నాకు అవకాశం ఇచ్చాడు, అది నా గొప్పతనం, నా అదృష్టం. ఆయన గొప్పతనం నా అదృష్టం. అంతేగాని సినిమా నేను తీసేదండి పవన్ కళ్యాణ్ కదా సినిమా. ఆయన నాకు ఇచ్చిన అవకాశం నేను వాడుకున్నాను. కానీ ఈ రోజుకి కూడా నేను అప్ టు మార్క్ వెళ్ళలేదని నా ఫీలింగ్. నేను కసితో పనిచేయాలి, ఇంకా కష్టపడాలి, పిల్లల్ని బ్రహ్మాండంగా చేయాలి. ఈరోజు ఇండస్ట్రీలో చాలామందిని చూశాను. చాలామంది పిల్లలు సెకండ్ జనరేషన్లో ఎక్కడున్నారు? పెద్ద పెద్ద పిల్లలు సక్సెస్ అవ్వకపోతే మన లైఫ్ ఏంటన్నా? పిల్లలు సక్సెస్ అవ్వకపోతే మన లైఫ్ ఏంటి? కరెక్ట్. ఇప్పుడు పిల్లలు సక్సెస్ అవ్వని వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. సక్సెస్ అయిన వాళ్ళు ఒక రామ్ చరణ్ గారు, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు, ఒక మహేష్ బాబు, అదృష్టం. అదృష్టమా? 100%. కేవలం అదృష్టమేనా? వాళ్ళ అదృష్టం, వాళ్ళ కసి. రామ్ చరణ్తో వర్క్ చేసే కదన్నా. అవును. చరణ్ అనేవాడు బ్లూ బ్లడ్ అన్న మనిషి, వ్యక్తిత్వం గల్లాడు. అవునా? చిరంజీవి గారి మంచితనానికి దేవుడు కరెక్ట్ కొడుకుని ఇచ్చాడని ఫీల్ అవుతుంటా అప్పుడప్పుడు నేను. నిజంగా కరెక్ట్. ఆయన మంచితనానికి మంచి కొడుకుని ఇచ్చాడు దేవుడు అనుకుంటా. డిగ్నిటీ, రాయల్టీకి అది మంచితనం. ఈ ఇండస్ట్రీలో కూడా మనం ఊరికే బేసిక్గా జనాన్ని ఊరికి పొగటం అనవసరం, ఎక్కువ పొగడకూడదు. వాళ్ళకి టాలెంట్ ఉంది, వాళ్ళకి దమ్ము ఉంది, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కలిసి వచ్చినాయి అనుకోవాలి. కానీ ఊరికి అబ్బబ్బబ్బ నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు మామూలుడివి కాదు, నీలాంటి పుట్టక ఇంకోటి పుట్టడు, నీలాంటి పుట్టక ఇంకొకటి పుట్టడు, నువ్వు పుట్టినప్పుడు నువ్వు నీ జన్మ ధన్యమైపోయింది, ఇవన్నీ మాటలు ట్రాష్ అని నేను ఫీల్ అవుతున్నా. అనవసరం. మనతో వాళ్ళకి అవసరం కల్పించుకునే విధంగా మనం పెరగాలి. ఈ బండ్ల గణేష్ ఉంటేనే ఈ ప్రాజెక్టు న్యాయం చేస్తాడ్రా అన్న స్థాయిలో మనం ఉండాలి. ఈ పని చేయాలంటే బండ్ల గణేష్ ఉంటేనే బాగుంటుందిరా అనే ఆలోచన వాళ్ళకి కలిగే విధంగా మనం పెరిగితేనే మన సక్సెస్. కానీ సార్ మీరు ఎంత పొడుగు సార్, మీరు నడిస్తే అద్భుతం సార్ అంటే చాలామంది ఉన్నారు. చాలామంది హీరోల దగ్గర చిన్న చిన్న వేషాలు వేసి పొగిడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితం నా జీవితం ఒకటి పొగడతకి ఉండకూడదని నా నమ్మకం. నేను పొగిడించుకునే స్థాయిలోకి రావాలని నా ఆశ. వస్తా అన్న కాదు, అంటే ఇంకా మీరు పొగిడించుకునే స్థాయిలోకి రాలేదు. ఎక్కడ వచ్చానన్నా? నిజంగా మాట్లాడతాం. ఇదేం అచీవ్మెంట్? ఇది అచీవ్మెంటా? మీతో పాటు అవన్నీ అనవసరం. నా చిరంజీవి గారితో పాటు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారితో పాటు హీరోలుగా వచ్చిన వాళ్ళు, రేవంత్ రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు సమకాలికులు. చంద్రబాబు నాయుడు గారితో చాలా మంది సమకాలికులు ఉన్నారు, రిటైర్డ్ అయిపోయారు, చనిపోయారు. ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన మంత్రివర్గం ఫోటోలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు సెకండ్ టైం చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు, థర్డ్ టైం చేసినప్పుడు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. స్టిల్ టుడే ఈజ్ యంగ్ మ్యాన్, ఈజ్ ఫైటర్. పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు హీరోలుగా జనరేషన్లో ఆ టైంలో 25 ఏళ్ళు అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి. ఇప్పుడు నేనేగా ప్రత్యక్ష సాక్షిని. సుస్వాగతం దగ్గర నుంచి ఆయనతో పాటు ప్రయాణించినాను కదా. ఆయనతో పాటు ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఉన్నారు? ఎవరయ్యారు? పవన్ కళ్యాణ్ పడయ్యాడు. చిరంజీవి గారు తమ్ముడు అయ్యాడంటే ఎట్లా? చిరంజీవి గారు తమ్ముడు లేరా? చిరంజీవి గారు చాలామంది లేరా? చిరంజీవి గారు బంధువులు లేరా? ఎందుకు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని కూడా తలదన్నే స్థాయికి వెళ్ళాడు. నిజంగా మాట్లాడుకోవాలి అంటే నేను మనస్పాటి నాకు పవన్ కళ్యాణ్ కాదు, ఆ స్టేజెస్ లో కూడా చిరంజీవి గారు కూడా ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయిగా. పవర్ స్టార్ అని అరుస్తుంటే చిరంజీవి గారు గ్యాప్ ఇచ్చి మాట్లాడకుండా నేను కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నేను నా జీవితంలో ఒక ఈడు అద్భుతం
ఆహాహా అని పొగడకూడదు అనే డెసిషన్ తీసుకున్నాను నేను. ఎందుకు పొగడాలన్న మనం పొగిడించుకునే స్థాయికి రావడానికి ప్రయత్నం చేయాలి. అంటే మీరు ఒకరిని ఆ విధంగా చాలా అంటే అలంకారప్రాయంగా మీరు పొగిడిన సందర్భం ఒక్కసారి నేను చూశాను. అది పవన్ కళ్యాణ్ గారిని పొగడపోతే నాది బతుకు కదన్న. పొగడపోవటం అంటే ఆయన మీద నా కృతజ్ఞతను ఎల్లబొట్టకపోతే నేను బండ్లా నాగేశ్వరరావు బండ్లా సీతకు పుట్టానన్న జీవిత సత్యం ఎంత నిజమో, మా తల్లిదండ్రుల పేరు ఎంత నిజమో, పవన్ కళ్యాణ్ అనేవాడు కృతజ్ఞతగా ఉండటం అంత నిజం. అది జనం అనుకోవచ్చు, పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు రా, అది నేను అవసరం లేదు. నా జీవితం నువ్వు ఎప్పుడైనా చెక్ చేసుకో అన్నా. నేను ఎవరైనా సింహభాగాన్ని ఉన్నప్పుడు వాడితో గొడవ పడుతుంటా. రాష్ట్రాన్ని శాసిస్తున్నారు, కను సైగితో శాసిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎదిరిన నేను. అవును, భయం పొగడలేదు ఎప్పుడు. నెవర్ నా ప్రాణం పోవటానికై నేను సిద్ధపడతా. నేను పొగను. నేను కాంగ్రెస్ దాదాపు మీరు 2004-2003 బొత్సన్న 2004 అప్పుడు. అంతకుముందు నేను 2000 నుంచి నేను వాళ్ళతో సన్నిహితంగా ఉన్నా. 2000 నుంచి నన్ను చూశారు మీరు. అవును, నేను ఏ రోజైనా పార్టీ మారానా? ఏం లేదు. 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారు అంటే ఇష్టం, నేను పార్టీ మారానా? మారలేదు. ప్రజారాజ్యంలోకి వచ్చాను. డిస్కషన్ కూడా జరిగింది. నేనేమన్నా నేను రానా, నేను కాంగ్రెస్లోనే ఉంటానని చెప్పాను. నాకు ఇష్టం కాంగ్రెస్ అంటే. ఈ రోజు కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అని ఆయన పార్టీ పెట్టి వాస్తవం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక అంతకంటే అల్టిమేట్ ఎవడలేడు. ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు నాకేమాత్రం మనస్సాక్షి నేను క్వశ్చన్ చేసుకుంటే నేను ఎవరి దగ్గర పనిచేయాలన్నా, ఎవరితో తిరగాలి? నిజం చెప్పు. పవన్ కళ్యాణ్ గారితో కదా, అన్డౌటెడ్ కదా, దాంట్లో డౌట్ ఇంకేమైనా ఉందా? డౌట్ తేడా ఉందా? ఏం లేదు. నేను ఎందుకు వెళ్ళలేదంటే నా మనస్సాక్షిని, నా ఇష్టాన్ని, నా ప్రేమని, కాంగ్రెస్ పార్టీ మీద నా అభిమానం డామినేట్ చేసి ఆయన బాగుండాలి, ఆయన అక్కడ కింగ్ అవ్వాలి, కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. దానికి తెలుసు. దానివల్ల నేను అక్కడ పోతే నన్ను అందలం మీద పెట్టేవాడు ఆయన. 100% అందలం మీద పెట్టేవాడు. అందలం మీద పెట్టుకునేవాడు. అవును, రారా అనేవాడు, కూర్చోబెట్టుకునేవాడు. నాకు వేరుగా ఉండేది. నాకు అవన్నీ త్యాగం చేశాను నేను బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు. తెలుగు జాతి మొత్తం ఉలిక్కి పడిపోయింది పాపం. ఆయనతో లబ్ధి పొందారు జనం అందరూ. చంద్రబాబు గారు పాపం ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని పొగిడారు, అది చేశారు, ఇది చేశారు. అసలు ఆయన అద్భుతం అన్నారు, ఇదన్నారు. ఆయన జైల్లో చేస్తే వాళ్ళందరూ నమ్మే భగవంతుడి మీద, వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా, వాళ్ళ బిడ్డల సాక్షి చెప్పమను, ఎంతమంది బయటకు వచ్చి ఆయన మద్దతుగా నిలిచారు? ఎవరు లేరు. ఒక్కళ్ళు చెప్పండి. ఏదో మొసలి కన్నీళ్ళు, లేకపోతే దొంగతనంగా, అది కూడా నోరు తెరిచి ధైర్యంగా ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్. తర్వాత నేను మాట్లాడా. కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చా, నాకు తెలియదు, వాక్ చేసుకుంటూ బయటకు వచ్చా. ఎవరో పాపం పిల్లలు వచ్చి కళ్యాణ్ బాబు సేవ్ డెమోక్రసీ అది ఇదని పెట్టారు. అప్పుడే మెట్రో రైల్లో చేస్తుంటే అంతకు ముందు రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరో ఇక్కడ చేయడానికి వీల్లేదు, కేటీఆర్ గారే మర్చిపోయా, పెళ్ళి మీ ఊళ్ళల్లో చేసుకోండి, ధర్నాలు మీ ఊర్లలో చేసుకోండి అని వ్యంగ్యంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నా కడుపు రగిలిపోయింది. అంటే అధికారం ఇట్లా మాట్లాడిస్తుందా? అధికారం, ప్రజాస్వామ్యం, ఈ పెద్ద రాజ్యాలే సామ్రాజ్యాలే వెళ్ళిపోయినీరా? ఏంది ఇది? జనం ఓటేస్తే గెలిచిన ఇళ్ళు, జనం గెలిపించిన ఇళ్ళు, మేమే రాజులో ఉన్న ఫీలింగ్ ఇస్తారని బయటకు వచ్చి మన ఊళ్ళల్లో వెళ్ళి చేయండి, ధర్నాలో పనిచేయండి. బాధ్యత నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు అని ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ దేశాన్ని శాసిస్తాడు, రాష్ట్రాన్ని వెళ్తాడని చెప్పా. కేబీఆర్ పార్క్ దగ్గర బయటకు వస్తాడు, చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడు, ఈ రాష్ట్రాన్ని వెళ్తాడు, దేశాన్ని శాసిస్తాడని చెప్పాను. నోటితో 2 అయ్యేసరి నీ గుర్తుపెట్టుకొని జరుగుతున్నాయి. అది క్యారెక్టర్. తర్వాత నేను చంద్రబాబు గారిని కలవలా. నాకేం పని అన్న? సందర్భం వచ్చినా కూడా నేను కలవను. నాకేం పని? ఒకడు అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి ప్యాంపరింగ్ చేయకూడదన్న. కష్టాలు ఉన్నప్పుడు తోడుగా నిలబడాలి. మొన్న ఒక మధ్య ఒక ఆయన షాద్నగర్లో మట్టిగట్ట కాడ ఇక్కడ కూర్చున్నా, అన్న టీఆర్ఎస్ వాళ్ళని బాగా తిట్టన్నా అన్నాడు. నేను తిట్టను అన్నా. ఎందుకు తిట్టాలను? దానివల్ల నాకు బెనిఫిట్ ఏంటి? ఎందుకు తిట్టాలి? నా మనసుకు నచ్చాలి కదా. ఒకటి గుర్తుపెట్టుకోరా సీను, మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, డిప్లో ఉన్నప్పుడు వాడిని పొడవకూడదు. వీలైతే వాడు చెయ్యి, నచ్చిపోయాడు వాడు జోలికి వెళ్ళమాక. వాడు ఓడిపోయిన వాడిని, కష్టాల్లో ఉన్న వాళ్ళని
నువ్వు ఎదవ్వి, నువ్వు దొంగవి, నువ్వు అది ఇది. వాడు పవర్ లేనప్పుడు పావులు తీసేసిన కూరలు తీసేసిన పావుని ఏ అంటే ఎట్లా? నల్లమ్మల అడవిలో ఒక కింకోపురం తీసుకొచ్చి దన్నాను. అమ్మో, నల్లమ్మల అడవిలో ఒక కింకోపురం తీసుకొచ్చి అప్పుడప్పుడే పట్టుకొని పావుని తీసుకొచ్చి ఏను వేస్తే నువ్వు నల్లగా అయిపోయి 2 నిమిషాలు చచ్చిపోతావు. అక్కడి నుంచి పాయిజన్ చింపి చచ్చిపోతాను. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, పవర్ ఉన్నప్పుడు నీకు దమ్ముంటే ఎదురు తిరుగు. జగన్ గారు మీరు చేసిన తప్పు, చాలా తప్పు అని ఎదురు తిరిగా నేను. అవును, కేసీఆర్ గారు రేపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం వస్తుంది, మేము అధికారంలోకి వస్తాం, కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పా. వస్తే ఎదురు తిరిగి నేను ఇప్పుడు నిబద్ధత గల్లాడిని, నాకు నచ్చిందే చేస్తాను. నేను నిబద్ధత గల్లాడిని, నాకు నిబద్ధత ఉందన్నా. అంతే, నాకు నిబద్ధత లేకుండా ఇవాళ నాగేంద్ర కుమార్ గారు పవర్లో ఉన్నాడు కాబట్టి నిన్నటి వరకు వాడు ఆ రోజు ఎదవండి. నేను చాలా చెప్పాను బాగుపడమని. ఏకచక్రాధిపత్యంతో చేశాడండి, ఒక సైకోలా ప్రవర్తించాడండి, ఒక అదే అండి ఇదే. మరి నిన్నటిదాకా ఏమైంది? అది నిన్నటిదాకా ఆయనతోనే తిరిగే కదా నువ్వు, నిన్నటిదాకా ఆయన్నే పొగిడేవు కదా, నిన్నటిదాకా ఆయన అన్నా నువ్వు తిరుగులేని శక్తివర్ణ అన్నావు కదా. నిన్న అన్న అయ్యాడు, ఈడు సైకో అయ్యాడా? ఏనా నిన్న కేసీఆర్ అనేవాడు దేవుడు అయ్యాడు, కేటీఆర్ అద్భుతం, రామన్న అయ్యాడు, సారో అయ్యాడు, ఇవాళ విలన్స్ అయ్యారా? 1 డేలో 24 గంటల్లో మారిపోద్దా? నీ క్యారెక్టర్ మారిపోద్దా? ఇదంతా దేనికోసం? నీ బతుకు కోసం, నీ డబ్బు కోసం, నీ జీవిత అస్తిత్వం కోసం. ఎన్ని రోజులు బతుతావు అన్నా నువ్వు? అద్భుతంగా ఎక్సర్సైజ్ చేసి యోగాలు చేస్తే 90 బతుతావు అంతే. ఒక 60 ఏళ్ళకి చచ్చిపోతే నీకు నష్టమేనా వచ్చిందా? నందమూరి తారక రామారావు గారిని మర్చిపోయారు. ఇవాళ రామారావు గారి కంటే గ్రేట్ పర్సన్ ఉన్నాడు ఎన్టీఆర్ కంటే. ఎవరు ఉంటారు? ఎన్టీఆర్ గారిని ఇప్పుడు వర్ధంతి రోజు, జయంతి రోజు దండేస్తున్నాం. రోజు మాట్లాడుకుంటున్నావా? ఏమి లేదు. ఇందిరాగాంధీ గారిని మాట్లాడుకుంటున్నావా? జవహర్లాల్, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ మాట్లాడుకుంటున్నావా? అంబేద్కర్ గారి గురించి రోజు మాట్లాడుకుంటున్నావా? ఏం లేదు. ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి అంటున్నాం. నేను అవసరం వచ్చినప్పుడు అంబేద్కర్ గారి పేరు వాడుకుంటున్నాం, ఆయన గౌరవించుకుంటున్నాం. జీవితంలో మనం బతికినంత కాలం, మనం ఉన్నంత కాలం మనకు నచ్చినట్టు మనం బతకాలనేది పాలసీ నాది. ఇప్పుడు మీరు చెప్పే పాలసీ పర్ఫెక్ట్, అది ఒక హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్ అండ్ జీవిత సత్యాలు అంటారే, అక్షర సత్యాలు, ఆణిముత్యాలు మీరు ఇప్పటి వరకు టెంప్లెట్స్ అనమాట, ప్రతివాడు మా ఫాలో అవ్వాల్సినవి. కానీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంగ్రెస్ పార్టీని బాగా బలపరిచి దానికోసం పవన్ కళ్యాణ్ గారి క్యాంపును కూడా, పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రోజు కూడా ఆయన వదిలే, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది పాలసీ ఆఫ్ ది పార్టీ, పొలిటికల్ పార్టీ, ఆ ఏరియా గురించి మాట్లాడుతున్నాను. మీరు అక్కడికి వెళ్ళడానికి మొగ్గు చూపలేదు, ఆ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే బికాస్ బేసికల్ గా మీరు కాంగ్రెస్ పర్సన్. మనసు ఒకటను సంసారం ఒక దగ్గర చేయలేం కదన్నా. ఎక్కడ చేస్తాను చెప్పు? నువ్వు ఎవరినో ఇష్టపడ్డావు, వేరే వాళ్ళతో సంసారం చేయమంటే ఎక్కడ చేసాను చెప్పు? చేయలేం కదా. దాని అమ్మ బతకటం కంటే సావటం ఇష్టపడాలి. అట్లాంటి బతుకు కంటే ఇప్పుడు కొందరు మాట్లాడతారు, నేడుదాకా కేటీఆర్ అని, ఇలా రేవంత్ అన్న దగ్గరికి వచ్చి అన్నా అంటే వాళ్ళని చూసి అనుకుంటా నేను, అమ్మ వీళ్ళు ఇంత చీప్ నా కొడుకులా, ఇళ్ళు ఇంత ఎదవలా, ఇళ్ళు ఇంత అవసరం కోసం ఇంతనా? రేపొద్దున ఏదో ఒక రోజు పవర్ పోయిద్ది. 10 ఏళ్లకో 11 ఏళ్లకో ఏదో రోజు దిగిపోవడం ఖాయమే కదా. జ్యోతి బస్సే దిగిపోయాడు. ఎవడో వెస్ట్ బెంగాల్ జ్యోతి బస్ అట్లా ఆ రోజు ఇలా ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. మేము చెప్పామండి, ఆ రోజు విన్నాడా అండి అంటారు నా కొడుకులు. మేము మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని ఇష్టపడతాను. నేను ఒక్క మాట అడుగుతాను, 100 అడుగన్నా. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అసలు మిమ్మల్ని ఎవరు కాంట్రడిక్ట్ చేయలేని రేంజ్ లో మాట్లాడతారు, దానికి సహేతుకమైన విశ్లేషణ కూడా ఇస్తారు. మీరు పర్సనల్ గా బిట్వీన్ ది 4 walls ఉన్నప్పుడు కూడా మీరు వాళ్ళతో అలాగే ఉంటారండి? అంతకంటే ఎక్కువ ఉంటా, అంతే, ఇంతకంటే ఎక్కువ ఉంటా. బై గాడ్. అవునా? నేను ఈ మధ్య బాగోదు, నాకు ఇష్టమైన ఒక మంత్రి దగ్గర కూర్చొని అంటే, మీరు ఇట్లా చేస్తే మళ్ళీ ఇంకోసారి మనం అధికారంలోకి రామన్నా, మనం అధికారంలోకి రాం, మీరు అట్లా చేయమాకండి. ఇది కాంగ్రెస్ పార్టీలో కొన్ని కోట్ల మంది కార్యకర్తల ఆశ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని. కసి 10 ఏళ్ళు ఇబ్బంది పడ్డారు, అందరూ వచ్చారు. మీరు ఇవాళ వేరే పార్టీ వేరే వాళ్ళకి పనిచేశారనుకోండి, రేపొద్దున మనకు వాళ్ళు ఓటేయరు. వాళ్ళు ఓటైపోతే
మన కార్యకర్తే మన దేవుడు, ఎస్. ఈ లక్షల మంది కార్యకర్తలు అందరూ కలిసి ఆర్తనాదం అరిచి గోల చేసి ఓటేస్తే మీకు ఈ పవర్ వచ్చింది, ఈ పదవి వచ్చింది, ఈ కారు వచ్చింది, ఈ స్టేటస్ వచ్చింది, ఈ విలువ వచ్చింది. ఎందువల్ల వచ్చింది? కార్యకర్త వల్ల వచ్చింది. వాళ్ళని దూరం చేసుకున్నావా మీరు కార్యకర్త అయిపోతారు. మీరు నాయకుడిగా కంటిన్యూ అవుదాం అనుకుంటే మీరు అందరితో అద్భుతంగా ఉండండి, మళ్ళీ కార్యకర్తగా అవుదాం అనుకుంటే మీ ఇష్టం వచ్చినప్పుడే ప్రవర్తించండి అని చెప్పాను. బై గాడ్ డైరెక్ట్గా చెప్తే నేనేం తప్పు చేశాను గణేష్ అని అన్నాడు పాపం ఆయన. కాదన్న, ఎవరిని బాధ పెట్టబాకండి, మీరు బాధ పెట్టకూడదు, బాధ పెట్టే పరిస్థితి వస్తే కలవబాకండి అన్న. ఇక్కడ లక్షల మందిని సాటిస్ఫై చేయడం అనేది కష్టం అన్న, అది కష్టం, ఇది కష్టం. ప్రతి ఒక్కడు ఉంటాడు, ఒక చిన్న ఫోన్ ఉంటుంది, 100 మంది అడుగుతాడు. ఈ ఫోన్ ఉంది, 100 మంది అడుగుతారు, ఎవరికో ఒకటికి ఇవ్వాలి. అది 99 మంది బాధపడతారు. 99 మంది ఈ 100 వాడికి ఎందుకు ఇస్తున్నామని చెప్పి ఇవ్వాలి మనం. ఈ ఫోన్ను ఈయన బాగా వాడతాడు, ఈ ఫోన్ కోసం ఈయన 10 ఏళ్ళు ఇంత చేశాడు, ఆమె ఏం చేయలేదంటారు, మీకు ఇంకో అవకాశం వచ్చింది, దాన్ని ఇస్తా, మనందరం కలిసి ప్రయాణిద్దాం అని అందరినీ ఇంప్రెస్ చేసి వాళ్ళ సమేతంగా ఈ 100వ ఫోన్ అడిగిస్తే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు. ఈ ఫోన్ని ఈ 100 మంది కాకుండా 101 వాడు పక్కాడికి వచ్చి ఇస్తే, నిన్నటి దాకా వేరే వాడి దగ్గర లబ్ధి పొందినాడికి ఈ ఫోన్ ఇస్తే ఈ 100 మంది ఒకటయ్యి నేను ముడ్డి మీద అంటారు, రేపు తొక్కేయటం కదా ఇది. మరి అంతే కదా, ఈ 100 మందిలో ఒకటికి వాళ్ళు వెనకాతలుండి కష్టపడి బాధలు పడి ప్రాణం పెట్టారు కదన్నా, ప్రాణం పెట్టారు. ఎంత అండి? కానీ కాదు, ఇప్పుడు మంత్రితో చెప్పారు, ముఖ్యమంత్రితో కూడా ఇలాగే మాట్లాడతారండి ఏంటంటే అన్నా ఇదన్నా అంటే సార్, ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాల 29గా 29 రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి. ఎట్లా చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నానన్నా, ఈ రేవంత్ అన్నకి ఈ రోజు కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీ. నేను ముఖ్యమంత్రిని, అహంభావం లేదు. ఆయన నిజం చెప్పండి అన్న, గత ముఖ్యమంత్రిని కలవాలంటే ఎన్ని రోజులు పట్టేదన్న ఎవరన్నా? అసలు 10 ఏళ్ళు ఎవరు మంత్రులే కలవలేదు కదా అని కథలుగా చెప్పేవారు. రేవంత్ అన్న కేక్ వాకి ఇవ్వాలి కూడా, ఎవరినైనా పేరు పెట్టి వాళ్ళకి